కథ వైశిష్ట్యాలు ఏమీ లేవు. రాముడన్నా, ఆంజనేయ స్వామి అన్నా, శివుడన్నా ఒకటే. మీకు చాలా చోట్ల ఫోటోల్లో కూడా దొరుకుతున్నాయి. ఇలా కావలించుకుంటాడు. ఆంజనేయ స్వామి హృదయంలో రాముడు ఉంటాడు. రామ అంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి అంటే రామానే. ఇంకోటి మూడో మనిషి ఎవరు ఉండంటే శివుడు. మీకు ఆంజనేయ స్వామి ప్రవర్లో వస్తుంది. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషయ్య పురాన్విత కౌండిన్యసుగోత్రోద్భవాయ హేమగర్భశర్మణ నప్త్రే పింగాక్ష శర్మ పౌత్రాయ కేసరీ శర్మ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య ఆయనది కౌండిన్య గోత్రం ఆంజనేయ స్వామిది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషయ్య పురాన్విత కౌండిన్యసుగోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ అంజనీ గర్భసంభూతాయ కపికల భావనాయ త్రైస్త్రింశతకోటి దేవతా స్వరూపాయ సాక్షాత్ శివస్వరూపాయ. ఇది ప్రవర్లో ఉంది, నేను చెప్పట్లేదు. పరాశర సంహితలో ఉంది, బుక్లో ఉంది. ఇది ఆంజనేయ స్వామి, శివుడు, రాముడు అన్నీ ఒకటే. మనం ఇంకోటి చెప్తున్నా, అసలు ఈయన్ని కొలవాలి ఆయన్ని కొలవాలని బ్రహ్మతత్వం ఒకటే. అందరూ ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే. ఏమంటే రాముడు ఎవరు, కృష్ణ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కాలక్రమంలో వాళ్ళ యుగాల పరంగా మనల్ని రక్షించడానికి ఒకసారి నరసింహస్వామి, ఒకసారి రాముడు, ఒకసారి కృష్ణుడు, ఒకసారి ఒకటే. నేను ఇంకోటి కూడా చెప్తాను, దీని క్లారిఫికేషన్ ఈజీగా చెప్తాను. మీరున్నారు, మీరు మీ నాన్నగారికి కొడుకు, మీ భార్యకి మీరు భర్త, మీ తమ్ముడికి మీరు అన్నయ్య, మీ కొడుక్కి మీరు తండ్రి. ఏమండి ఒకటే మనిషి ఎందుకు అయ్యాడు ఇన్ని? మీ మనిషే ఇన్ని అయినప్పుడు మరి భగవంతుడు ఎందుకు అవ్వడు? ఈ క్లారిటీని మనం అర్థం చేసుకోండి. అంతే తప్ప ఈ మధ్య యూట్యూబుల్లో ఆ మంత్రం చదివేయండి మీకు వచ్చేస్తుంది, ఈ మంత్రం చదవండి వచ్చేస్తుంది, లేదు అంటే ఇంకోడెవడో చెప్తాడు ఇంకో యూట్యూబ్లో, ఏమంటే మీకు తెలియదు, నేనే చెప్పి ఆంజనేయ స్వామి, అయ్యో ఆంజనేయ స్వామి చెప్తే అన్నీ వస్తాడు. ఆంజనేయ దేవుడు ఇది ఉన్నటువంటి పాత దేవుడు ఏమయ్యాడు, నిన్నటిదాకా నువ్వు చేసిన దేవుడు ఏమయ్యాడు? ఎప్పుడు ఎక్కడికి మారడు. మీరు మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత, నేను అందరికీ ఎప్పుడు ఇదే చెప్తా. కులదేవతను నమ్ముకోండి, గ్రామదేవతకి దండం పెట్టండి, ఇష్టదేవతను పూజించుకోండి. నేనున్నా ఇప్పటికీ, నేను నరసింహస్వామి మా కులదైవం, ఖచ్చితంగా వెళ్ళి నరసింహస్వామిని నేను చేసుకుంటా. నేను ఆంజనేయ స్వామి ఏదైనా ప్రారంభించేప్పుడు మా యాదగిరిగుట్ట వెళ్ళి శ్రీమద్ భయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగం నిరాజిత పుణ్యమూర్తే అనాలి. కులదైవం లేకుండా లేదు, తరతరాలుగా వస్తున్నది. కులదైవాన్ని ప్రార్థించండి, తర్వాత మీ ఇష్టదైవాన్ని రోజు చేసుకోండి. తప్ప ఇంత లేడు భగవంతుడు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు, అమ్మవారు అందరూ ఒకటి. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మర్కటేశ మహోత్సాహ ఇదే చదువుతా. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చదువుకుంటా. నేను నాకు ఏ దేవుణ్ణి చూస్తున్నా ఇదే చదువుకుంటా. చాలు కదా. నువ్వు నమ్ముకున్నావు, కాళ్ళు పట్టుకోండి. మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నాడు, పట్టుకోండి. జీవితం ధన్యం.